మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, శబరిమల ఆలయం ప్రస్తుతం అయితే వార్తల్లో నిలుస్తుంది. భారీ ఎత్తున బంగారం చోరీకి గురైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది అక్కడ టెంపుల్లో? ఈ బంగారం చోరీ వెనక కుట్ర ఏదన్నా ఉందా? ఎవరు దీని వెనకుండి నడిపిస్తున్నారు? అలాగే చాలా వరకు మన తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వామి మాలలు ధరించి గుడికి వెళ్తూ ఉంటారు. ఒకప్పుడులా లేదు టెంపుల్ వైభవం. ఎందుకో అక్కడ ఉన్న వాళ్ళు తగ్గిస్తున్నారు. అలాగే చాలామంది మన స్వాములు కూడా అంత సంతోషంగా లేరు, చిన్న చూపు చూస్తున్నారు అనే ఒక వార్తలు అయితే గట్టిగా వినిపిస్తుంది. ఏంటి ఓవరాల్గా ఏం చెప్తారు గురుగారు? బంగారం గురించి కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల స్వాముల గురించి కావచ్చు. కేరళలో మొట్టమొదటి నుంచి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుళ్ళో పాలిటిక్స్ జరుగుతూనే ఉంటాయి. ఎలా అంటే మన తెలుగు వాళ్ళేమో మనమేమో భక్తితో వెళ్తాం, వాళ్ళేమో చెప్పులు వేసుకెళ్తారు. వాళ్ళు బీడీలు కాలుస్తారు అక్కడ ఉన్న భక్తులు, కేరళ వాళ్ళు మాలలేసి, అయ్యప్ప మాలలేసి. ఇది ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల క్రితం నుంచి. అలాగే మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి వస్తుందని చెప్పేసి మన వాళ్ళు చాలా భక్తిగా మన చిన్నప్పుడు తెగ వెళ్ళేవారు. కానీ తర్వాత గవర్నమెంటే ఒప్పుకుందనమాట, ఏమని, మేమే వెలిగిస్తున్నాము ఆ లైటింగ్ ఏర్పాటు అని. ఆ రకంగా వాళ్ళు అప్రతిష్ట తీసుకొస్తూనే ఉన్నారు. అయినా సరే మనం తెలుగు భక్తులు చాలా మంచోళ్ళం కాబట్టి మనం భక్తితో వెళ్తున్నాం. అయితే సౌకర్యాలు సరిగ్గా ఇచ్చేయట్లేదు, ప్లస్ నిరాదరణ. అక్కడే కాదు, ఏ గుళ్ళు అయినా సరే జనం ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే, ఎందుకు వచ్చారు రెండోసారి, పండి అని. గణగాపురం టెంపుల్లో కూడా మనం 10 మందే ఉన్నారనుకో, 10 మంది మనం లైన్లో రెండోసారి చూడాలనిపిస్తుంది. ఒకసారి చూసి మళ్ళీ 10 మంది మళ్ళీ ఇంకో రెండోసారి 10 లైన్లో వచ్చామనుకో, అడ్డంగా దూరకుండా, అయినా నువ్వు ఎందుకు వచ్చావు, దుబారా బార్ క్యోమాయాతు జా అంటాడు అక్కడ ఉన్నవాళ్ళు. సో అలాగే పౌర్ణమి రోజున విపరీతంగా ఫుల్గా జనం వెళతాం. వెళ్ళినప్పుడు 1000 రూపాయలు ఇస్తేనే కానీ లోనకి వెళ్ళినవారు. కాబట్టి అక్కడనే కాదు, శబరిమలనే కాదు, ఎక్కడ పడితే అక్కడ అలాగే ఉంటాయి. ఇకపోతే మనము ఈ బంగారం కేసు దగ్గరికి వచ్చినప్పుడు, ఇది 2 నెలల క్రితమే జరిగింది. ఎప్పటి నుంచో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. బయట రాకుండా దేవస్థానం వాళ్ళు మేనేజ్ చేసేస్తున్నారు, గవర్నమెంట్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంటు సోనియా గాంధీతో వాళ్ళకు పొత్తులు ఉన్నాయి కాబట్టి అక్కడ అది సిబిఐకి ఎంక్వైరీ ఇవ్వకుండా చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఏం జరిగింది, అక్కడ సోనియా గాంధీ గారు ఈ మధ్యన ఉన్ని కృష్ణన్ అన్న అతనితో ఫోటో ఒకటి బయటపడింది. ఆ ఉన్ని కృష్ణన్ అనేటటువంటి వ్యక్తే ఇందులో ప్రథమ ఎక్యూజ్డ్, A1 ప్రధాన నిందితుడు అతనే. మొన్న సిట్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఎప్పటి నుంచో 2 months బ్యాక్ నుంచి ఇదంతా జరుగుతోంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ద్వారపాలకుల దగ్గర ఉన్నటువంటి బంగారం ప్లేట్లను దుబ్బేస్తున్నారు. తర్వాత ఇక లోన మెయిన్ విగ్రహం ఉంది, బంగారం, అక్కడ ప్లేట్లు, అక్కడ ఈ తలుపులకి అంటించిన ప్లేట్లు రిపేర్ చేస్తాము అని చెప్పి తీసుకెళ్ళడం, అవి మాయం చేసాడు. ఇది ఎక్కడైనా మన కంచిలో కూడా అలాగే బంగారు బల్లులు అవి కూడా అలాగే చేశారు. ఏంటంటే తీసేస్తారు, వెళ్ళిపోతారు. అలాగే మనకి డాలర్ శేషాద్రి అని ఉండేవాడు అప్పట్లో. ఆయన అనేవారు ఏమని, ఆ లోపల ఉన్న ప్రతి ఒక్కరికి డాలర్ ఇచ్చేవాడు, ఆఫీసర్స్ని డాలర్స్ ఇచ్చి మేనేజ్ చేసేవాడు అని. అలాగే మనం బెజవాడ కనకదుర్గమ్మ మన దేవస్థానాన్ని చూసుకుంటే అప్పుడు దొంగతనం జరిగినప్పుడు ముక్కు పుడక కిరీటం పోతే మళ్ళీ రిప్లేస్ చేశారంటారు. తర్వాత ఈ యొక్క దీన్ని చీరలు దొంగతనమైనవి, ఈ దొంగతనమైనవి అని మనం వార్తలు ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాం. బియ్యం బస్తాలు దొబ్బేస్తారు మిగతా దేవస్థానాల్లో, పప్పులు నెయ్యిలు ఇవన్నీ కామన్. ఇంతకీ ఏంటి చెప్పేదంటే, ఇప్పుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దగ్గర పోనీ అంటే ఖరీదైన వస్తువులు అనుకుందాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అప్పుడు ఆవులు, గోశాలలు, పాపం గోవులన్నీ చచ్చిపోతుంటే ఆ గోవులు తింటాయని ఇచ్చిన పళ్ళని అక్కడ ఆ ఎంప్లాయీస్ ఆ పళ్ళు దొబ్బుకెళ్ళిపోయేవారు. సో గవర్నమెంట్ ఎంప్లాయీ మెంటాలిటీ అలాగే ఉంటుంది, కొంతమందికి ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పేసి. కాబట్టి వాళ్ళ జీతాలకు వాళ్ళు ఇది చాలా పెద్ద నేరం అన్నమాట ఈ యొక్క అయ్యప్ప స్వామి. గవర్నమెంట్ కూడా అక్కడ తెలిసి కూడా చూసి చూడనట్టు వదిలేస్తుంది అంటున్నారా? అంటే గవర్నమెంటే, అవును, చేసేదే గవర్నమెంట్. మరి గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళకి పొత్తుంది కాంగ్రెస్ పార్టీతో. సోనియా గాంధీ ఉన్నికృష్ణన్తో దిగింది. ఆ తర్వాత ఆ బంగారం కొన్నటువంటి వ్యక్తి పేరు గోవర్ధన్ జ్యువెలరీది. సిట్ ఇన్వెస్టిగేషన్ వేసింది, పర్ఫెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ చేస్తుంటే మళ్ళీ వీళ్ళు ముగ్గురు కూడా ఇమ్మీడియట్ మీటింగ్ పెట్టేసుకున్నారు. ఏంటి, సిట్ వేస్తున్నాము అని అనగానే వీళ్ళు ఎంక్వైరీ ఇలా చెప్పాలని అంతా మొత్తం సాక్ష్యాలన్నింటినీ ట్యాంపరింగ్ చేశారు, మాయం చేసేసారు. సెల్ ఫోన్స్లో ఉన్నటువంటి డేటాను తీసేశారు. మరి ఎంత ప్రత్యక్షంగా
పబ్లిక్కే ప్రెస్ ద్వారా బయటకు వచ్చినప్పుడు మరి గవర్నమెంట్కి తెలియకుండా ఉంటుందా? గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది కదా, కాబట్టే, లేకపోతే సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఇవ్వాలి కదా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ ఇచ్చి తీరాలి. ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ పార్షియల్గా చేస్తుంది, ఆ స్టేట్ గవర్నమెంట్ పాక్షికంగా, అందులో పక్షపాతంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి సోనియా గాంధీదే కలిసింది ఆమె మరి అని ప్రతిపక్షాలన్నీ కూడా అక్కడ చెప్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బంగారము రికవర్ అయింది. 2 నెలల క్రితం దొబ్బేసినటువంటి ఆ బంగారం రికవర్ అయింది. ఆ రికవర్ అయినటువంటి బంగారము మళ్ళీ ఇంకా ఉంది, ఇంకా ఇవ్వాలి. రికవర్ అయినటువంటి బంగారం అన్నీ ఇంకా ఎక్కువ పోయిందనమాట. సో దీన్ని బట్టి ఏంటి, వీళ్ళకి ప్రభుత్వం కొమ్ము కాస్తుంది అనేటటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ ఫెసిలిటీస్ కల్పించడంలో ప్రభుత్వం చాలా చర్యలు చూసుకోవాలి. అప్రతిష్ట పాలు చేసేసారు అయ్యప్ప స్వామి దేవాలయానికి. అయితే ఆ అయ్యప్ప స్వామికి ఏమవ్వదు, కానీ దేవస్థానానికి అప్రతిష్ట అంటే జనం ఇంట్రెస్ట్ చూపించారు కదా. మాలల కోసం పాపం ఎంత దూరం నుంచి వెళ్ళడం, ఎంత శాంక్టిటీ ఉన్నప్పుడే, పవిత్రత ఉన్నప్పుడే ఏదైనా దేవాలయానికి వస్తుంది. పేరు అయినా, ప్రతిష్ట అయినా, దైవానికి గౌరవం అయినా. ఆ గౌరవం దిగజారిపోయే విధంగా దేవస్థాన సిబ్బంది చేయకూడదు. అందుకే నేను పదే పదే చెప్తూ ఉంటాను, ఏమనంటానంటే దేవాలయానికి ఆదాయం వస్తున్నంతసేపు వీళ్ళ కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోతాయి. మామూలుగా ఈగలు తోలుకుంటూ ఉన్నప్పుడు జీతాలు ఇవ్వలేరు కదా. మా ప్రజలదే తప్పు, మనమే ఎగబడుతున్నాం దేవాలయాల మీద. అయ్యప్ప స్వామి ఇంట్లో చేసుకోకూడదని ఉందా? ఇంట్లో చేసుకోకూడదా? ఇప్పుడు ద్వారపూడిలో మా చిన్నప్పుడు కట్టారు, ద్వారపూడిలో అయ్యప్ప స్వామి దేవాలయం. అక్కడికి వెళ్తారు అక్కడ వాళ్ళు, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు అక్కడికి. అలా లోకల్ విజయవాడలో గొల్లపూడి దేవాలయానికి వెళ్తారు. అలా ఏ దేవాలయానికి అక్కడ దగ్గర దేవాలయాలకు వెళ్ళొచ్చు. అయినా సరే ఈ అయ్యప్ప మాలలు వేసినటువంటి గురువులు కూడా వీళ్ళు ఎంత అహంకారంగా ఉంటున్నారంటే, గురుస్వాములు ఇప్పుడు పీఠాధిపత్యులు గురువు స్థానం అంటే ఏంటి? వేదాలు, మీమాంస, న్యాయము ఇవన్నీ చదవాలి, పురాణాలు ఇవన్నీ చదివితే ఆ విజ్ఞత వస్తుంది, ఆ వినయం వస్తుంది. వీళ్ళు అయ్యప్ప స్వామి గురువులు ఏంటంటే నేనే అయ్యప్పనన్న లెవెల్లో బిల్డప్లు ఇచ్చేటటువంటి గురుస్వాములు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క అహంకారంతో వీళ్ళని మాలలేసినటువంటి వాళ్ళని అందరినీ లీడ్ చేస్తారు. లీడ్ చేసి భోజనాలు మితాహారం తీసుకోవాలి. కానీ ఈ అయ్యప్ప మాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకునేది అమితాహారం తీసుకుంటున్నారు. ఫుడ్ తయారు చేయమంటే ఇన్ని రకాల వెరైటీస్ అని చెప్తారు. అంటే నేను స్వయంగా చూశాను కాబట్టి చెప్తున్నాను. చాలామంది, కొంతమంది భక్తులు మంచివాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు కూడా నిస్సహాయులు. 10 మంది ఐటమ్స్ చెప్పేస్తారు, మనం భిక్ష పెడుతున్నాం కదా అని భక్తితో మనం భిక్ష పెడతాం. తర్వాత భిక్ష పెట్టిన తర్వాత ఆ ఐటమ్స్ అన్నీ తింటారు వీళ్ళు. భజనలు చేసేటప్పుడేమో వీళ్ళకి ఆ గురుస్వామి ఇంకా 3-4 వరకు కొడతారు. వచ్చిన భక్తుల్ని పిలుస్తారు. ఎవరు పిలవమన్నారు అసలు వీళ్ళని? పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని పిలుస్తారు. ఆ వచ్చిన ఆడవాళ్ళని, ముసలి వాళ్ళని, వాళ్ళందరూ పాపం ముందు వాళ్ళకి పెట్టి దున్నపోతుల్లాగా ఉంటారు కొంతమంది. ఇందులో మాలలు వేసిన వాళ్ళు చాలా లావుగా తినేసి మరి వీళ్ళు ఆగుతారు. కానీ చిన్నపిల్లలు, ముసలివాళ్ళు ఎలా ఏమాగుతారు? వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళకి పెట్టిన తర్వాత వీళ్ళ తినాలి, వీళ్ళ తిన్న తర్వాత వాళ్ళ పెడుతున్నారు. ఇప్పుడు కొంతమంది పాపం మారారు. ఇప్పుడు వీళ్ళకి పెడుతూ పక్కన వీళ్ళకు కూడా పెడుతున్నారు అనుకో. అయితే మార్పులు రావాలి. ఏ విధంగా అయితే అయ్యప్ప స్వామిని క్రింద స్థాయిలోనేమో క్షేత్రస్థాయిలో భక్తులు ఇలా చేస్తున్నారు భజనల పేరుతో ఆడంబరం. దాంతో అయ్యప్ప స్వామి పూజ చేసేటటువంటి వాళ్ళతో అది పెద్ద బిజినెస్ లాగా తయారైపోయింది. మెట్లు వేయడము, ఇవి వేయడము, ఒక పెళ్ళే చేసేయచ్చు. అలాగే ఇక్కడి నుంచి మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, మా శిష్యుడు బోయినపల్లిలో. ఇక్కడి నుంచి ఏకంగా 150 మందిని వీళ్ళంతా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వ్యాన్లో బియ్యం బస్తాలన్నీ వేసేసుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ ఆగుతూ తింటూ అలాగ చేస్తూ పాపం ఎంతో మంచి భక్తితో వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. మా వాళ్ళంతా మంచి భక్తితో వెళ్తారు. కానీ ఏదైనా గురుస్వాముల్లో కూడా ఎవడం పెడితే వాడు గురువు అవ్వడు. అయ్యప్ప స్వామి ఆలయసిస్తే గురుస్వామి ఎలాగైపోతాడు? 18 సార్లు 15 సార్లు వెళ్ళిపోతే గురుస్వామి అయిపోతాడు. గురుత్వం వచ్చేసి చాగంటి కోటేశ్వరరావు గారు అయిపోతారా? గరికపాటి నరసింహారావు గారిలాగా అయిపోతారా? వేదాలు, శాస్త్రాలు, పురాణాలు చదవాలి, వినయం, విధేయత. ఎవరైతే గురువు అహంకారంతో ప్రవర్తిస్తున్నాడో, ఎవరైతే వాళ్ళు ఎంత పెద్ద ప్రవచనకారులైనా, ఎంత పెద్ద స్వామీజీలైనా ఆ విజ్ఞత పనిచేయదు. అప్పుడు అప్రతిష్టే. ఆ దేవుడికి అప్రతిష్ట, ఆ శాస్త్రానికి అప్రతిష్ట, ఆగమశాస్త్రానికి అప్రతిష్ట. వీళ్ళు చేస్తున్న పని అదే అనమాట. సో ఆగమశాస్త్రానికి విరుద్ధంగా వీళ్ళు చేయడము, ఆడవాళ్ళు రాకూడదని అంత పెద్ద బిల్డప్లు ఇచ్చి ఇది చేశారు. కేరళ గవర్నమెంట్ ఆడవాళ్ళు రావచ్చు అని చెప్పి ఇప్పుడు పెట్టారు. అమెండ్మెంట్స్ వచ్చినాయి. ఇంతకుముందు స్త్రీలు, చిన్నపిల్లలు, రజస్వల కానటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు, ముట్టులు అయిపోయినటువంటి వాళ్ళు వెళ్ళేవారు.
ఇప్పుడు కేరళలో మరి సాంప్రదాయాలు, దేవాలయాలు, ఆ ట్రస్ట్, అయ్యప్ప స్వామి విచిత్రం ఏంటంటే అయ్యప్ప స్వామి గుడి ఎండోమెంట్స్ బోర్డులోకి రాదు. అందుకని వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఎండోమెంట్స్ బోర్డులోకి రానివి ఏమంటే సాయిబాబా గుళ్ళు, తర్వాత అయ్యప్ప స్వామి గుళ్ళు, ఇవి రావు. మఠాలు వాళ్ళు రాజుల కాలం వాళ్ళు పాలిస్తూ ఉంటారు కూడా. అందువల్ల అక్కడ ఉన్నటువంటి పూజారులు ఎవరనుకుంటున్నాం, నంబూతుర్లు వీళ్ళంతా మన అమలాపురం, మన రాజమండ్రి, మా ఊరు పక్కనే ఉంది అమలాపురం, మన జిల్లా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కోస్తా పండితులు తీసుకెళ్ళి నంబూతుర్లుగా అక్కడ వాళ్ళు చేస్తున్నారనమాట. కాబట్టి ఇది అప్రతిష్ట వాళ్ళే చేసుకుంటున్నారు, తినేస్తున్నారు అంతే. ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళకి కాస్త అవమానకరంగా చిన్న చూపు చూస్తున్నారు. మళ్ళీ ఆ వాల్యూ రావాలంటే ఎటువంటి మార్పులు చేయాలంటారు గురుగారు అక్కడ? మనం వెళ్ళడం మానేయాలి ఫస్ట్. భక్తులు అప్పుడే కదా గవర్నమెంట్ సహాయ నిరాకరణ, వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఫస్ట్ వాళ్ళు రెచ్చిపోతున్నప్పుడు మనం గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురాలేము, మీరు చెయ్యండి రా అని. దానికి తోడు ఫెసిలిటీస్ కాకుండా దొంగతనాలు ఒకటి. అందువల్ల మనం ఎట్టి పరిస్థితుల్లో మనం అయ్యప్ప కేరళ వెళ్ళాలనే ఉంది రూలు. అయ్యప్ప స్వామి మాల వేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు. అసలు ఆ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ఇక్కడ అయ్యప్ప స్వామి దీక్షలో కూడా ప్రక్షాళన చేయాలి. ఎలా అంటే గురుస్వామి వేయడము, కన్యాస్వామి రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, అంటే ఎక్కువ వీళ్ళు కూడా ఇప్పుడు దేవాలయం ఉంది, ఒక అర్చకుడు ఉంటాడు. ఆ అర్చకుడికి ఆ విధానం తెలుస్తుంది, పూజ చేసే విధానం తెలుస్తుంది, గురు పరంపర ఉంటుంది అక్కడ వాళ్ళకి. కాబట్టి వాడికి ఒక 10,000 జీతం అయినా కూడా ఒక వినయము, ఒక విధేయత, కుటుంబ పోషణ ఇది ఉంటుంది. ఇక్కడ ఎవరిని పెడితే వాళ్ళని గురుగారు అని కాళ్ళు పెట్టేసుకుంటూ వాళ్ళకి శాస్త్రం తెలియనటువంటి వాళ్ళు, అప్పటిదాకా ఆ గురుస్వాములంతా వేరే వేరే బిజినెస్ల్లో ఉంటారు. వాళ్ళు ఇతను పురోహితుడు, అదే బిజినెస్ పాపం, తెల్లవారితే అదే ఉద్యోగంలో ఉంటాడు. కాబట్టి దైవారాధన, దైవము, కాస్త సాత్విక గుణాలు ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మాలల్లాగా ఇండివిజువల్ దుకాణాలు ఎలాగైతే స్టార్ట్ అయినాయో, నీకు అన్ని జిల్లాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్నప్పుడు మరి ఆ గుడికి, శబరిమల గుడికి అహంకారం వస్తుంది కదా. ఫెసిలిటీస్ ఎవరూ చేయలేరు. అసలు విచిత్రం ఏంటంటే అక్కడ వాటర్ కనుక ముక్కులోకి వెళితే, ఆ పంప అనేది ముక్కులోకి వెళితే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని కూడా చెప్పినా కూడా జనం తగ్గలేదు. సో అయ్యప్ప స్వామి ప్రసన్నం కావాలంటే అక్కడ గుడికే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. పోనీ సెంటిమెంట్గా ఉండి గుడిలోకి వెళ్ళి మాల తీసుకోవాలనుకుంటే లోకల్ గుళ్ళు బోల్డ్ ఉన్నాయి. అండ్ గురుస్వాములు, ఇకపోతే ఈ గురుస్వాములను పాడు చేసేసింది ఎవర్రా అంటే ఈ అయ్యప్ప మాలలో కొత్తగా వేసేవాళ్ళు. మెహర్బానీ కోసం, అయ్యప్ప స్వామి అనుగ్రహం కోసం కాకుండా ఈ గురుస్వాముల మెహర్బానీ కోసం గురుగారు అంటే వీళ్ళ కాళ్ళ చుట్టూ తిరగడం, వీళ్ళు అహంకారంతో అదిలించే వాళ్ళని నేను బోల్డ్ మందిని చూశాను, గట్టిగా మాట్లాడేవాళ్ళని. మరి ఈ అట్లా మాట్లాడకూడదు, సాత్వికంగా ఉండాలి. గురుత్వం అంటే ఏంటి? శంకరాచార్య గురువు అవుతాడు కానీ, జగద్గురు ఆదిశంకరాచార్య గురువు అవుతాడు కానీ, కాషాయ బట్టలు వేసుకున్న నాలాంటి వాళ్ళు ఇలా మాలలో సాల్వాలు వేసేసుకుంటే నేను గురువు అయిపోతానా? నెవర్. అది గురు పరంపర అవుతుంది. జగద్గురు అయినటువంటి ఆదిశంకరుడు, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు, జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు, దక్షిణామూర్తులు వారు, తర్వాత నృసింహ సరస్వతి, వీళ్ళు గురువులు, జగద్గురువులు. మరి వాళ్ళ ఆచరణలో మనం ప్రవచనాలంతా కూడా చెప్పేటటువంటి వాళ్ళు స్వామీజీలు. అప్పుడు వీళ్ళందరూ ఉన్నారు స్వామీజీలు, వీళ్ళంతా కూడా సాత్వికంగా చెప్పాలి. ఏనాడైతే మనం వీళ్ళ డీవియేషన్స్ తెలిసిపోతాయి. మెన్ అసెస్ త్రూ యువర్ యాక్షన్స్, నాట్ బై యువర్ వర్డ్స్. మనుషులు నీ యాక్షన్స్ని బట్టి వీడు ఎక్కడ చెడిపోయాడో, ఎక్కడ చెడిపోలేదో, ఎంత పీఠాధిపతి అయినా తెలిసిపోతారు. కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. దీనికి ఒకటే పరిష్కార మార్గం. మనం ఏంటంటే తండోపతండాలుగా వెళ్ళిపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. కొంచెం రెగ్యులేట్ చేసుకొని మనం లోకల్ గుళ్ళకి వెళ్తా, మరీ గుళ్ళకి వెళ్ళొద్దంటే హిందూయిజంలో ఉంటే ఏం నీకు బుద్ధి లేదని అలా చెప్తున్నాం అంటారు. కాబట్టి మనము వెళ్ళాలి, మాలలు వేసుకోవాలి, ఇంట్లో వేసుకోవాలా. పర్ఫెక్ట్ లెర్న్డ్ పర్సన్స్. కమర్షియలైజేషన్ తగ్గించేయాలి. ఈ గురువులకి, ఈ గురుస్వాములకు డబ్బులు ఇవ్వడాలు, వీళ్ళేమో పిల్లలతో సహా మొత్తం బ్యాచీలు వాళ్ళ చుట్టాలు వచ్చేసి మొక్కేసి వీళ్ళకి డబ్బులు పెట్టడం, ఇలాంటివన్నీ ఆపేసేయాలి. నాన్సెన్స్ అంతా కూడా ఆపేసి ఎవరి పూజలు వాళ్ళు చేసుకున్నప్పుడు అయ్యప్ప స్వామి తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇలాంటివన్నీ కూడా ఆగిపోతాయి. భయం ఉంటుంది దేవుడు అంటే. ఇక్కడ దేవుడు అంటే భయం ఎక్కడుంది? అయ్యప్ప అంటే భయం. బంగారం దొబ్బేసే వాళ్ళకి భయం ఏంటి? దిస్ ఇస్ ప్యూర్లీ ఆ బిజినెస్ అని క్లియర్గా తెలుస్తుంది. సొలకబుర్లు చెప్పేవాళ్ళు చెప్తారు బిజినెస్ దేవుడా, దేవాలయాల గుళ్ళు ఎలా అవుతాయని చాలామంది ఎమ్మెల్యేలను అడిగిన వాళ్ళు ఉన్నారు. దేవాలయాలు బిజినెస్లే, అందులో డౌటే లేదు. గవర్నమెంటే చేస్తున్న బిజినెస్. అందువల్ల చెప్పుల దగ్గర నుంచి ఎక్కడి నుంచి కాదు అంటే ఇప్పుడు ఈ ప్రజల్ని చేయమను, శబరిమల మీద ప్రెషర్ తీసుకురమ్మను, సిబిఐ ఎంక్వైరీ పెట్టచ్చు మన హిందూ సంఘాలన్నింటినీ, అన్నీ కృషి చేసి.
సిబిఐ ఎంక్వైరీ పెడితే మొత్తం అన్నీ వస్తాయి. ఓవరాల్గా ఆలయంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలి, ఎటువంటి ప్రక్షాళన జరగాలి, అద్భుతమైన విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.